హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఆల్రెడీ బేసిక్గా తమ్నైల్ చూసాక వీడియోలోకి వస్తారు కాబట్టి సో డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే, లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. అండ్ ప్రజెంట్ డాన్ 3 ఈ మూవీ గురించి ఆల్రెడీ ఫస్ట్ కొంత ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిందండి. ఏంటి అంటే, అసలు బేసిక్గా డాన్ 3 అనేది రణ్వీర్ సింగ్ గారితో చేయాల్సిన మూవీ. సో ఆ సినిమా డైరెక్టర్కి అండ్ రణ్వీర్ సింగ్ గారికి కొన్ని క్లాసెస్ వచ్చాయి. లైక్ ఎలా అంటే, నేను ఆల్రెడీ బిఫోర్ ఒక వీడియో చేశాను అండ్ షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మెయిన్ మ్యాటర్లోకి ముందుకు వెళ్ళిపోతాను. అండ్ మేజర్గా రణ్వీర్ సింగ్ గారు దురంధర్ 1, 2 తోటి చాలా పెద్ద టాప్కి వెళ్ళిపోయారు. అంటే బేసిక్గా ఒకవేళ అది ఫ్లాప్ అయిందనుకోండి, మరి ఆయన చేసేవారేమో. అంటే డాన్ 3 అనేది ఇప్పుడు రణ్వీర్ సింగ్ గారి దురంధర్ అంత పెద్ద హిట్ అయిన తర్వాత డాన్ 3కి స్టోరీ అంతగా నచ్చలేదు, కరెక్షన్స్ చేయాలి అని డైరెక్టర్ గారితో మాట్లాడినప్పుడు ఆయన నేను చేయను, నేను ఇలాగే ముందుకు వెళ్తాను అని చెప్పినప్పుడు మళ్ళీ సైలెంట్గా నాకు కథ నచ్చలేదని చెప్పేసి ఆయన డాన్ 3 నుంచి తప్పుకోవడం జరిగింది. దానికి మళ్ళీ ఆ డైరెక్టర్ గారు ఆయనకి అంటే సో ఇంత అమౌంట్ మీరు జరిమానా చెల్లించాలి అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. సో దానికి సంబంధించి ఇంకా అఫీషియల్గా అప్డేట్ అయితే బయటకు రాలేదు. కానీ ప్రజెంట్ ఒక అప్డేట్ అనేది బయటకు వచ్చింది భయ. అదేంటంటే, డాన్ 1 కానీ 2 కానీ ఎవరు చేశారు? మన షారుఖ్ ఖాన్ గారు చేశారు. అంటే 2 మూవీ అంటే డాన్ 2 వచ్చేసి షారుఖ్ ఖాన్ గారు చేశారు. అండ్ డాన్ 3కి రణ్వీర్ గారిని తీసుకోవాలనుకున్నారు. సో ఆయన క్లాసెస్ రావడంతో ఆయన పక్కకు తప్పుకున్నారు. అండ్ ప్రజెంట్ మళ్ళీ డైరెక్టర్ గారు డాన్ 3కి కూడా షారుఖ్ ఖాన్ గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత షారుఖ్ ఖాన్ గారు కొన్ని కండిషన్స్ పెట్టారు. ఏంటంటే, కృతి సనన్ హీరోయిన్ కావాలి, అట్ ఏ టైం అట్లీ డైరెక్ట్ చేయాలి, మీరు ప్రొడ్యూసింగ్ చూసుకోండి, ఇందులో ఇలా చేస్తేనే నేను ఈ మూవీ చేస్తాను హీరోగా అని చెప్పేసి మన షారుఖ్ ఖాన్ గారు కొంత అంటే ఏమంటారు, ఈ రిక్వైర్మెంట్ ఉంటేనే నేను చేస్తాను లేకపోతే చేయను అని చెప్పేసి అండ్ షారుఖ్ ఖాన్ గారు కూడా డైరెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఇక ఫైనల్గా మరి డైరెక్టర్ గారు ఒప్పుకుంటారా లేదనేసి ఇంకా అఫీషియల్గా అప్డేట్ రావాలి. అండ్ ఇవన్నీ కూడా అఫీషియల్ అప్డేట్స్ ఇవి. సో ఫైనల్గా మరి ఆ డైరెక్టర్ గారు ఏమంటారో ఏంటో చూడాలి. ఇందులో షాకింగ్ సర్ప్రైజ్ ఏంట్రా అంటే, అండ్ షారుఖ్ ఖాన్ గారు హీరోగా చేస్తున్నారు అండ్ కృతి సనన్ కూడా హీరోయిన్గా తీసుకురమ్మని చెప్పారు. అట్ ఏ టైం అట్లీ గారు ఏంటి ఇప్పుడు అల్లు అర్జున్ గారి మూవీతో బిజీగా ఉన్నారు రాకతోటి. సో ఆయన వచ్చి ఎప్పుడు చేస్తారు అంటే, రాక కంప్లీట్ అయిపోయిన తర్వాత డాన్ 3 మొదలు పెట్టాలి. ఒకవేళ తీసుకొచ్చే ఆలోచనలు ఉంటే ఇంకా ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు తీస్తారు, ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఇదో సస్పెన్స్. సెకండ్ వచ్చేసి విలన్ని విజయ్ దేవరకొండ గారిని అడిగారు భయ్య. సో ఇది మరి ఫ్యాన్స్ ఎవరైనా చూస్తే ఏంట్రా మా విజయాన్ని తక్కువ చేస్తున్నామని ఎవరైనా అనుకుంటారేమో తెలియదు, కానీ నిజంగా విజయ్ దేవరకొండ గారిని పెడితేనే నేను చేస్తాను హీరోగా అని చెప్పేసి షారుఖ్ ఖాన్ అండ్ డాన్ 3 డైరెక్టర్కి చెప్పడం జరిగింది. సో ఇది అఫీషియల్గా వచ్చిన అప్డేట్. మరి విజయ్ దేవరకొండ గారికి కథ చెప్పాలి, ఆయన ఒప్పుకోవాలి. అసలు ఆయన ఎందుకు ఒప్పుకుంటారు? ప్రజెంట్ ఆయన ఒక టాప్ మోస్ట్ హీరో. ఆయన కూడా ఇప్పుడు ఆల్రెడీ రణబాలి కానీ చాలా ఉన్నాయి, ఆయన మూవీస్ లైనప్లో చాలా ఉన్నాయి, దాదాపు ఒక 3-4 మూవీస్ ఉన్నాయి. అలాంటి ఒక టాప్ హీరో ఎలా ఒప్పుకుంటారండి? ఇదో సస్పెన్స్. అసలు అటు అట్లీ గారు అల్లు అర్జున్ గారి మూవీతో బిజీగా ఉన్నారు. ఆయన ఆ మూవీ చేయడానికి ఒక 2 years టైం పడుతుంది. దాని తర్వాత మళ్ళీ విజయ్ దేవరకొండ గారిని విలన్గా తీసుకుంటే చేస్తాను అంటే, కృతి సనన్ అనుకోండి, ఆవిడ ఒక 2-3 సినిమాలకు అగ్రిమెంట్ చేసుకుంటూ కూడా మూవీ చేయొచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ నుంచి పాసిబుల్ ఇది. నేనైతే నాకు ఈ అప్డేట్ తెలిసిన తర్వాత నిజంగా సర్ప్రైజ్గా షాక్ అయ్యా. అరే ఏంట్రా, ఇలా కూడా జరుగుతుందా ఇండస్ట్రీలో, ఇలాంటి రెస్ట్రిక్షన్స్ కూడా పెడతారా హీరోలు అనేసి. సో ఫైనల్గా నాకైతే ఇది అంత వర్త్ అనిపించట్లేదు. అసలు డాన్ 3 మూవీ ఇదంతా చూసిన తర్వాత, అంటే ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత సెల్వ్ అయిపోయేలా ఉంది ప్రాజెక్ట్ అది. అంటే ఆయనే డైరెక్టర్ ఉండి, ఆయనే ప్రొడ్యూసర్ ఉండి ఎందుకు చేస్తారండి ఇవన్నీ? ఇప్పుడు అట్లీ గారిని తీసుకొచ్చి పెట్టడానికి మరి ఈయన ఎందుకు మధ్యలో? ఈయన అసలు తప్పుకుంటారా? ఒక కథని, ఒక ఐడియాలజీ ఆయనకు ఉన్నప్పుడు, అంటే జవాన్ మూవీ చేశారు అనుకోండి, షారుఖ్ ఖాన్ గారు అట్లీ గారు కాంబినేషన్లు ఇద్దరు. సో అలాంటిది సడన్గా ఇప్పుడు మరి మారవడం అంటే కష్టం కదా. సో మీరేమంటారు? కామెంట్ చేయండి. సో ఇది గైస్ ఇవాళ అప్డేట్. ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అట్ ఏ టైం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి భయ, అక్కడ కూడా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఈ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.